అందరికీ నమస్కారం అండి. ఈరోజు బేబీ కార్న్తో స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ తింటాం కదా, అవి చూపిస్తున్నాను చూడండి అండి. బేబీ కార్న్ పెద్దవి తీసుకుంటాం కదా, దాన్ని రెండుగా చాక్తో చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఒక బౌల్లో 3 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 3 స్పూన్లు వేసుకున్నాను. 3 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వాడాలండి దీనిలో. 3 స్పూన్లు వేసుకున్నాను. తగినంత కారం, తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ దానిలో కలుపుకోవాలి. ఫస్ట్ దాన్ని కలిపేసుకొని ఉప్పు అవి కారం అన్నీ కలిసేలా చేసుకొని దానిలో వాటర్ కలుపుకోవాలి. స్మూత్గా రావాలండి పిండి. అవి స్మూత్గా చక్కగా ఉండలు అవి లేకోకుండా స్మూత్గా వచ్చేలా అలా కలుపుకోవాలి. మనం కోసుకున్నాం కదండి, ఇవి బేబీ కార్న్ కోసాను కదా, అవి దానిలో వేసేసి కలుపుకోవాలి. ఇటు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను, అది హీట్ ఎక్కింది చూడండి. దానిలో బాగా హీట్ ఎక్కినాక ఈ బేబీ కార్న్ కలుపుకున్నవి దానిలో వేసేసి అలా వేపేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి చూడండి. అలా వేపేసుకున్నాక వాటిని ఒక టిష్యూ తీసుకొని దానిలో పెడతాను. ఆయిల్ ఏమన్నా కొంచెం అంటినా దానికి వస్తుంది. అని చూసారా ఎంత బాగున్నాయో. ఈవినింగ్ స్నాక్స్ని చాలా బాగుంటాయి.